హలో టీచర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము 4th క్లాస్లోని ఫస్ట్ లెసన్ గాంధీ మహాత్ముడు అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం. గాంధీ మహాత్ముడు అనే పాఠ్యభాగాన్ని బసవరాజు అప్పారావు గారు కవి రచించారు. ఈయన 1894లో జన్మించారు. 1933వ సంవత్సరంలో మరణించారు. బసవరాజు అప్పారావు గారు గేయాల సంపుటి అనే రచనలు రచించారు. అంతేకాకుండా భావకవిగా, గీతకర్తగా ప్రసిద్ధమైనటువంటి పేరు తెచ్చుకున్నారు. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. ఈ యొక్క గాంధీ మహాత్ముడు అనే పాఠ్యభాగము గేయ ప్రక్రియకు చెందినటువంటిది. ఇది మహనీయుల చరిత్ర యొక్క ఇతివృత్తంలో కొనసాగేటువంటి పాఠ్యభాగము. జాతీయోద్యమ కాలంలో వీరి గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గారి గేయాల పేరిట వీరి గీతాలు సంపుటులుగా వెలువడ్డాయి. ఇక గాంధీ మహాత్ముడు పాఠ్యభాగము ఈ యొక్క ప్రక్రియ, గేయ ప్రక్రియలో ఉన్నటువంటి ముఖ్యాంశాలను గురించి, విశేషాంశాలను గురించి తెలుసుకుందాం. గాంధీ మహాత్ముడు పాఠ్యభాగము గేయ ప్రక్రియకు చెందినటువంటిది. గేయం అనేది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం పాఠము బసవరాజు అప్పారావు గారి గేయ సంపుటి నుంచి గ్రహించబడింది. వివిధ రంగాలలో కృషి చేసిన వారిని, గొప్ప పనులు చేసి మహనీయులుగా నిలిచిన వారి గురించి తలుచుకుంటూ స్ఫూర్తి పొందటమే ఎంతో అవసరం అని తెలిపేదే ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం, మహనీయుల చరిత్ర. ఇలాంటి మహనీయుల చరిత్ర ఇతివృత్తంగా కలిగినటువంటి గేయము గాంధీ మహాత్ముడు. ఇక పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యాంశాల్లోకి వెళ్తే, గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది అనే పంక్తులు గాంధీ మహాత్ముడు గేయంలోనివి. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ మహాత్ముడి కదలికలు, చర్యలు ప్రజలను ఏ విధంగా ఉత్తేజపరిచాయో ఈ గేయం ద్వారా మనకి తెలుపబడుతుంది. గాంధీ మహాత్ముడు నడవగా భూమి కంపించిపోయిందట. మహాత్ముడు కన్నెత్తి చూడగా అధర్మం గడగడా వణికిందట. జాతిపిత బోసినవ్వు నవ్వగా స్వరాజ్యం కనుల ఎదుటే నిలిచిందట. బాపూజీ మాట్లాడినప్పుడు ఓంకారం గణగణ మోగిందట. చివరగా గాంధీ మహాత్ముడు స్వాతంత్ర ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనేది మోక్షము చేతికి చిక్కింది. ఇది ఈ యొక్క మహాత్మా గాంధీ అనేటువంటి పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలు. ఇక పదాలకు సంబంధించినటువంటి అర్థాలు తెలుసుకుందాం. స్వరాజ్యం, సొంత పాలన. స్వరాజ్యం, స్వ అంటే సొంత, రాజ్యం పాలనకు సంబంధించినటువంటిది కాబట్టి పాలన. స్వరాజ్య పాలన, సొంత పాలన. ప్రణవం, ఓంకారం. మోక్షం, విడుపు, విముక్తి. స్వస్తి, శుభం, మంగళం. కనిపించుట, వణుకుట. ఇక ఈ మాసపు పాట మనము తేనెల తేటల మాటలతో, ఈ మాసపు పాట తేనెల తేటల మాటలతో. ఇక ఈ మాసపు పాట కవి పరిచయం గురించి తెలుసుకుందాం. ఈ మాసపు పాట రాసినటువంటి కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఈయన 1944లో జన్మించారు. అలానే 2019లో మరణించారు. అనుభూతి గీతాలు ఈయన యొక్క కవితా సంపుటికి చెందినవి. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధిగా ఉన్నవారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు. ఇక
ఈ మాసపు పాటలో ఉన్నటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా అను పంక్తులతో ఈ పాట మొదలవుతుంది. ఈ పాటే తేనెల తేటల మాటలతో అని ఈ మాసపు పాట. తీయనైన తేట మాటలతో దేశమాతను కొలుద్దాము. దేశం మొత్తం హిమాలయములు, నదులు గలగల పారుతూ బృందగానం చేస్తూ ఉంటే దేశం కోసం పోరాడినటువంటి నాయకులను, వీరులందరినీ మన మనస్సులతో తలుచుకుందాము అని ఈ యొక్క పల్లవి అంటే ఇప్పుడు మనం పాడుకున్నటువంటి ఈ పంక్తుల యొక్క భావము. మనకి చిన్నప్పుడే ఈ పాటలన్నీ కూడాను, ఈ గేయాలన్నీ కూడా నేర్చుకొని ఉంటాం. సో నెక్స్ట్ ఈ మాసపు కథ తెలివైన దుప్పి. ఈ మాసపు కథ తెలివైనటువంటి దుప్పి. తెలివైన దుప్పి జాతక కథ. ఈ మాసపు కథ తెలివైన దుప్పి. ఇది ఒక జాతకపు కథ. బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు. అయితే ఒకరోజు ఒక వేటగాడు దుప్పిని వేటాడడానికి చెట్టుకు పండ్లను వేలాడదీసి ఉంచాడు. దుప్పి చెట్టు దగ్గరలో నిలబడి ఆలోచిస్తుండగా దుప్పి ఎక్కడ వెళ్ళిపోతుందో అని దుప్పికి దగ్గరలో కొన్ని పండ్లను విసిరాడు. దుప్పి తెలివైనది అవటం వలన చెట్టు కింద రాలిపడాల్సిన పండ్లు నా ముందుకు ఎందుకు పడుతున్నాయి అని ఆలోచించి వెంటనే చెట్టులో వేటగాడిని చూసి అక్కడి నుంచి తుర్రును తప్పించుకొని పారిపోయింది. దీన్ని బట్టి ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అంటే ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది. కాబట్టి మనమందరం కూడాను జాగ్రత్త అనేది వహించాలి. ఆశ ప్రమాదంలోకి నెడుతుంది కాబట్టి మనము అలర్ట్గా ఉండాలి, అంటే జాగ్రత్తగా ఉండాలి అని ఈ మాసపు కథ తెలివైన దుప్పి పాఠ్యభాగం ద్వారా మనము నేర్చుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి టీచర్స్. ఇలాంటి వీడియోలన్నింటినీ కూడాను నెక్స్ట్ వీడియోస్ నుండి అన్నీ అప్లోడ్ చేస్తాను. ఈరోజు మనం 4th క్లాస్లో ఫస్ట్ లెసన్ చెప్పుకున్నాము. ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలానే ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించిన లెసన్ని, ఆ లెసన్కి సంబంధించినటువంటి బిట్స్ని కూడా అప్లోడ్ చేస్తాను. దయచేసి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి టీచర్స్. మీ భవిష్యత్తుకు మీ చేతుల్లో ఉంది. మీరు నా వీడియో ద్వారా సబ్జెక్టు నేర్చుకుంటూ మంచి టీచర్స్గా మంచి పేరు తెచ్చుకుంటారని, మంచిగా సబ్జెక్ట్ నేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సువర్ణ.